విజయవంతం చేయాలి చేయాలి. రేపు జరగబోయే కాంట్రాక్ట్ టీచర్ల సదస్సును విజయవంతం చేయాలి చేయాలి. We demand regularization. We demand regularization. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఐక్యత. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఐక్యత. రేపు జరగబోయే సదస్సును విజయవంతం చేయాలి చేయాలి. విజయవంతం చేయాలి. అన్న తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపక సోదరీమణులకు విజ్ఞప్తి. మనము గత సమ్మర్ వెకేషన్ కంటే ముందు మన యొక్క ఏకైక డిమాండ్ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కావాలన్నటువంటి ఏకైక డిమాండ్తోని నిరవధిక సమ్మె చేశాం. దానికి ఫలితంగా ముఖ్యమంత్రి గారు మానవీయ దృక్పథంతో ఆలోచించి మనందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% కూడుకున్న ఉద్యోగ భద్రత తప్పక కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం మేరకు మనము ఆ రోజు దీక్షను విరమింపజేశాం. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇలా గవర్నమెంట్లో జరుగుతూ ఉన్నది. మనందరికీ తెలుసు, ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ లోపల యూజీసీ న్యాక్ గుర్తింపుకై కానీ లేకపోతే విద్యార్థుల యొక్క విద్యా అకాడమిక్ యాక్టివిటీసు తర్వాత ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క శ్రమ, వారి యొక్క కంట్రిబ్యూషన్ అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఆ కంట్రిబ్యూషన్ సంబంధించిన విషయాన్ని రేపు జరిగేటటువంటి సదస్సులో మనకు మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, తర్వాత శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, తర్వాత నెల్లివెల్లి సత్యం ఎమ్మెల్సీ గారు, తర్వాత రియాజ్ గారు, తర్వాత బెల్లయ్య నాయక్ గారు తదితరులు మనకు యూనివర్సిటీ యొక్క అభివృద్ధిలో మన యొక్క పాత్ర ఏంటిది, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యొక్క పాత్ర ఏంటిది, ఇవాళ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పూర్తిగా అంకిత భావంతో విద్యార్థుల అభివృద్ధి కొరకు, యూనివర్సిటీల అభివృద్ధి కొరకు, న్యాక్ ఏ గ్రేడ్ తేవడానికి కొరకు కూడా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు తోడ్పడుతున్న విషయాన్ని మరి ఒకసారి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రేపు సదస్సు మన సిడి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీఆర్ఆర్సిడి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది. అక్కడ రేపు ఏర్పాటు చేశాము. ఉదయం 11 గంటలకు అధ్యాపక మిత్రులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ టీచర్ల యొక్క వారి యొక్క కృషి యూనివర్సిటీల అభివృద్ధికి ఏ విధంగా అయితే తోడ్పాటు అందిస్తున్నామో ఆ విషయాలన్నింటినీ కూడా సభా సాక్షిగా ప్రభుత్వానికి తెలియజేస్తూ మన రెగ్యులరైజేషన్ కానీ యూజీసీ పే స్కేల్ కానీ ఏదైతే ప్రభుత్వము మనకి ఇవ్వాలనుకుంటున్నదో దాన్ని అతి త్వరగా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మనము రేపు ఒక సభని మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాము. ఈ సభకి యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ టీచర్లందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.